वेङ्कटाद्रिसमं स्थानं ब्रह्माण्डे नास्ति किञ्चन। वेङ्कटेशसमो देवो न भूतो न भविष्यति। అచ్చమైన తెలుగు పాట, అచ్చమైన తెలుగు పాట, అంతరింట వెలుగు పాట, అంతరింట వెలుగు పాట, అచ్చమైన తెలుగు పాట, అంతరింట వెలుగు పాట, అమ్మ పాట, బ్రహ్మ పాట, పల్లె పాట, ప్రజల పాట, భక్తి అనే ఆకలికి, భక్తి అనే ఆకలికి అన్నమైన పాట, భక్తి అనే ఆకలికి అన్నమైన పాట, మన అన్నమయ్య పాట, అన్నమయ్య పాటకు పట్టాభిషేకం, అన్నమయ్య పాటకు పట్టాభిషేకం. గోవిందాశ్రిత గోకుల బృంద పావన జయ జయ పరమానంద. గోవిందాశ్రిత గోకుల బృంద పావన జయ జయ పరమానంద. ఓం నమో వెంకటేశాయ. తిరుమల తిరుపతి దేవస్థానములు శ్రీ వెంకటేశ్వర రికార్డింగ్ ప్రాజెక్ట్, శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ సగర్వంగా సమర్పించు అన్నమయ్య పాటకు పట్టాభిషేకం కార్యక్రమం వీక్షించడానికి సంసిద్ధులైన ప్రేక్షక మహాశయులందరికీ కార్యక్రమానికి సాదర స్వాగతం, శుభ స్వాగతం. అన్నమయ్య పాటకు పట్టాభిషేకం. అన్నమయ్య పాటకు పట్టాభిషేక కార్యక్రమ ముఖ్య అతిథి మనందరికీ ఇష్టలు పెద్దలు శ్రీ కీరవాణి గారికి స్వాగతం. శాస్త్రీయ సంగీత విదుషీమణులు, అన్నమయ్య పాటకు పట్టం కట్టిన మహారాణులు, మనందరికీ ఎంతో ప్రియమైన ప్రియ సోదరీమణులు హరిప్రియ గారు, షణ్ముఖప్రియ గారు అన్నమయ్య పాటకు పట్టాభిషేకం ఈ సంచికకి విశిష్ట అతిథులుగా రావటం మా అదృష్టం. మీకు స్వాగతం. నీలాద్రికి ప్రాతినిధ్యం వహిస్తున్న డాక్టర్ జోసి భట్ల గారు, స్వాగతం అండి. నారాయణాద్రికి ప్రాతినిధ్యం వహిస్తున్న నిహాల్ గారికి స్వాగతం. వెంకటాద్రికి ప్రాతినిధ్యం వహిస్తున్న ముసిముసి నవ్వుల మధుకర్ గారికి స్వాగతం. ఆణిముత్యాల లాంటి వాద్య కళాకారులు శ్రీ జమినీరావు గారు, శ్రీ గురుప్రసాద్ గారు, శ్రీ జయకుమార్ ఆచార్య గారులకు స్వాగతం. ఈ సంచికలో పాడడానికి విచ్చేసినటువంటి గాయని గాయకులందరికీ స్వాగతం. సునీత, కొంగ్రొత్త బాణీలతో అన్నమాచార్య సంకీర్తనని వెలుగులోకి తీసుకొచ్చే ఈ బృహత్ కార్యక్రమంలో దీనికి ప్రారంభంగా నువ్వేం చేయాలంటే, ఇప్పటికే ప్రాచుర్యంలో వచ్చిన ఒక మహనీయుల స్వరరచనలో వచ్చిన అన్నమాచార్య కీర్తనను ఆలపించి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించు యథావిధిగా. శుభాళి రాగంలో డాక్టర్ శోభారాజ్ గారు అత్యద్భుతంగా స్వరరచన చేసిన ఆదిపురుష అఖిలాంతరంగా అనే కీర్తన ఆలపించడం నిజంగా అదృష్టంగా భావిస్తూ ఆ కీర్తన ఆలపిస్తున్నాను. వెంకటనాథ 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 ఆదిపురుష అఖిలాంతరంగా
పురుష అఖిలాంతరంగ భూదేవతారమణ భోగేంద్ర శయన ఆది పురుష అఖిలాంతరంగ భూదేవతారమణ భోగేంద్ర శయన ఆది పురుష అఖిలాంతరంగ అఖిలాంతరంగ భవపాదోనిధి బాణబాణలా భవజీమూత ప్రభంజనా భవపాదోనిధి బాణబాణలా భవజీమూత ప్రభంజనా భవపర్వత ప్రళయ భయతని ఖాత దుర్భవ కాలకూట భవ బహు విశ్వరూప ఆది పురుష అఖిలాంతరంగ భూదేవతారమణ భోగేంద్ర శయన ఆది పురుష అఖిలాంతరంగ భూదేవతారమణ భోగేంద్ర శయన ఆది పురుష అఖిలాంతరంగ అఖిలాంతరంగ మన శరీరం సప్తధాతువుల సమ్మేళనం కాబట్టి గొప్పగా ఉండకపోవచ్చు. శ్రీ వెంకటేశ్వర స్వామిని భక్తితో పూజిస్తే మన దేహం ఎంతో పవిత్రమైనదిగా మారుతుందని అన్నమాచార్యులు వారు ఇప్పుడు మనం వినబోతున్నటువంటి ఈ సంకీర్తనలో విశదీకరించారు. కర్మలను ఆచరిస్తూ వాటి ఫలాన్ని మానసికంగా భగవంతుడికి సమర్పిస్తే, అంటే భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్ముడు చెప్పినట్టు నిష్కామ కర్మయోగాన్ని అనుసరిస్తే మహోన్నతమైన మోక్షం సిద్ధిస్తుందని ఈ సంకీర్తన వివరిస్తోంది. నీలాద్రికి ప్రాతినిధ్యం వహిస్తున్న జోసెఫ్ భట్ల గారు విఠల ప్రియ రాగంలో స్వరపరిచిన ఈ కమ్మనైన గీతాన్ని ఆలపించడానికి ఆహ్వానిస్తున్నాను సాయి చరణ్ని. పాపమే పుణ్యమును నిన్ను కొలిచేయట్టి నీ సేవకులకు పనిగుణ నేరిచితే పాపమే పుణ్యమును నిన్ను కొలిచేయట్టి నీ సేవకులకు నీ సేవకులకు చంచలమైన మరి నిన్ను తలచితే జనులకు నిహపర సాధన
నీకే శరణంటే పగటున నది తప ఫలమును జలమెల్ల మాయనైనా సరి నీకే శరణంటే పగటున నది తప ఫలమును అగపడి శ్రీ వెంకటాధిప నన్నేలితివి అగపడి శ్రీ వెంకటాధిప నన్నేలితివి మిగుల నిహమైన మించి పరమౌను మిగుల నిహమైన మించి పరమౌను పరమౌను పనిగుణ నేరిచితే పాపమే పుణ్యమౌను నిన్ను కొలిచేయట్టి నీ సేవకులకు నీ సేవకులకు చిట్టు చివరి ఆలాపనలో ఒక చిన్న అన్యస్వరం మినహా చాలా చక్కగా పాడావు సాయి చరణ్. పైకి వెళ్ళావు చూడు, బాగా పైకి. అందులో లా అంటే అది ఏమవుతుంది, సదా సరి మా పదాస చిన్న దైవతం వచ్చింది, బట్ అది అందంగా వినపడింది. అది అన్యస్వరం అయితే కావచ్చు, బట్ చెవులకి అందంగా ఉంటూనే ఆ చిన్న అది మిస్టేక్ అది సరి చేసుకో. తర్వాత చక్కగా పాడావమ్మా, చాలా హాయిగా మంచి భావయుక్తంగా పాడావు. మీరు కూడా మంచి స్వర రచన జోషి గారు. విఠల ప్రియ విటపి అని అంటారు, విటపి అని అంటారు వ్యవహారిక భాషలో. మీరు విటపి అంటారా? విటపి అంటారు దాని, అంటే ఒరిజినల్ గా దాని పేరు విఠల ప్రియ. విఠల ప్రియ అలాగే ఉందామండి. ఎందుకు విఠల ప్రియ బాగుంది కదా, ఆయనకి ఇష్టమైందని. విఠలుడు అంటే ఆయనేగా. చాలా చక్కగా చేశారు, బాగుందండి. ధన్యవాదాలు. సాయి చరణ్ చాలా బాగా పాడారు. థ్యాంక్స్ అండి. చక్కగా ఉంది, వాయిస్ చాలా బాగుంది, అందంగా పాడారు. థ్యాంక్ యూ. కాంపోజిషన్ చాలా బాగుంది జోసి భట్ల గారు. విటపి, నేను విటపి అనే విన్నాను ఇంతకుముందు, బట్ చెప్పినట్టు విఠల ప్రియ బాగుంది. విటపి ఏదో నిక్ నేమ్ లాగుంది కాబట్టి విఠల ప్రియ చాలా బాగుంది. ఈ దీంట్లో ఒక కాంపోజిషన్ వేరే ఏదో విన్నాం మేము, అది అంత డిఫరెంట్గా ఉంది. ఇది బాలకృష్ణ ప్రసాద్ గారు చేసి పాడినది. విడువలేదెంతైనా వెర్రివాడనా కాచుకొని వస్తుంది నాకు సాహిత్యం గుట్లే సారి. విడువరాదెంతైనా వెర్రివాడనైనా నీకు కడవారు నవ్వకుండా కాచుకోనన్నును కడవారు నవ్వకుండా కాచుకోనన్నును. సాయి చరణ్ చక్కగా పాడారు. థ్యాంక్స్ అండి. అంటే ఇంత చిన్న వయసులో, అదే నేను నా మైండ్లో తోచిన ఒక విషయం, ఇంత చిన్న, ఇప్పుడు ట్రెడిషన్ కల్చర్ మర్చిపోతున్నాం అంటున్నారు కదా, ఇలాంటి చిన్న చిన్న పిల్లలు మన సంగీతం, అందులో అన్నమాచార్య సంకీర్తనలు పాడడం చాలా సంతోషంగా ఉంది. చక్కగా పాడారు. ధన్యవాదాలు. కంపోజింగ్ చాలా బాగుండింది. వెరీ మూవింగ్ రాగం, చాలా చక్కగా ఉంది. సమస్త జీవులని సృష్టించిన వాడిని, 14 లోకాల్ని పాలిస్తున్న వాడిని, శ్రీ వెంకటాద్రిపై కొలువున్న వాడిని శరణు వేడితే చాలు, ఆ అర్చాస్వరూపుడు ఆదరిస్తాడు, ఆదుకుంటాడు. అర్థం లేని తాపత్రయాలతో, అవసరం లేని ప్రయత్నాలతో కలవరం చెందటం కన్నా ఆ శ్రీనివాసుడి కృప కోసం శరణాగతి కోరితే అన్ని కష్టాలు ఇష్టాలుగా మారిపోతాయని ఇప్పుడు మనం వినబోతున్నటువంటి ఈ అన్నమాచార్యుల వారి సంకీర్తన సుస్పష్టం చేస్తుంది. దర్శకేంద్రులు రాఘవేంద్రరావు గారి పర్యవేక్షణలో వెంకటాద్రికి ప్రాతినిధ్యం వహిస్తున్న మధుకర్ గారు శుభాళి రాగంలో స్వరపరచగా ఈ సంకీర్తనను ఆలపించడానికి ఆహ్వానిస్తున్నాను స్వప్న గారిని. ఉద్యోగం
పుట్టించనేర్చిన హరి పూచి రక్షింపనేరడా ఒట్టి చింతతో జీవులు వగవనేలా పుట్టించనేర్చిన హరి పూచి రక్షింపనేరడా ఒట్టి చింతతో జీవులు వగవనేలా జట్టిగోని 14 జగములేడివాడు జట్టిగోని 14 జగములేడివాడు గట్టిగా నందరిని తానే కావనేరడా తమ ఉద్యోగములేలా తమకములేలా సముడై పుణ్య పాపాలు సాధించ నేరడా అంతరాత్మైన వాడు అన్నియు తానేరడా వింతలుగా వేరే విన్నవించనేలా అంతరాత్మైన వాడు అన్నియు తానేరడా వింతలుగా వేరే విన్నవించనేలా సంతతమై గుణములు జమ కట్టినట్టివాడు సంతతమై గుణములు జమ కట్టినట్టివాడు కొంత నేర్పు నేరాలు కోరిదిత నేరడా తమ ఉద్యోగములేలా తమకములేలా సముడై పుణ్య పాపాలు సాధించనేరడా ఏలికై దాసులనెల్ల ఏల నేర్చిన వాడు ఈ నీల సంపదలెల్ల ఈయనేరడా ఏలికై దాసులనెల్ల ఏల నేర్చిన వాడు ఈ నీల సంపదలెల్ల ఈయనేరడా పాలించి శ్రీ వెంకటాద్రి ప్రత్యక్షమైన వాడు హరి పాలించి శ్రీ వెంకటాద్రి ప్రత్యక్షమైన వాడు సోయితన మహిమను చూపనేరడా తమ ఉద్యోగములేలా తమకములేలా సముడై పుణ్య పాపాలు సాధించనేరడా తమ ఉద్యోగములేలా తమకములేలా సముడై పుణ్య పాపాలు సాధించనేరడా చాలా శ్రావ్యంగా పాడారు స్వప్న గారు. మీ గాత్రధర్మానికి కొద్దిగా బాంబే జయశ్రీ గారి గాత్రానికి సారూప్యం ఉంది. అంటే బేస్లో పాడినప్పుడు పై తారస్థాయికి వెళ్ళినప్పుడు మీ ఇండివిజువల్గా మీ గాత్రధర్మం బయటపడుతుంది. మీదంటూ యూనిక్గా ఏదైతే ఉందో బట్ ఆ రెండింటి కలయిక, ఆ మేలు కలయికతో ఈ రాగం బాగా రాణించింది. ఆ చిట్ట చివర మీరు చాలా మూడో కాలంలో సంగతులు ఫినిష్ చేశారే, పైనుంచి కిందకి ఫాస్ట్గా వస్తారు. ఆ ల్యాండింగ్ నోట్ కొంచెం సరిగ్గా లేదు, అది చూసుకోండి నెక్స్ట్ టైము. అది ఎక్కడ ల్యాండ్ అవుతుందన్న దాంట్లో క్లారిటీ లేదు. అది మినహా చాలా చక్కగా ఆలపించారు. ధన్యవాదాలు. మధుకర్ గారు, స్వరరచన చాలా అద్భుతంగా ఉంది దీనికి. అయితే నేను ఒక చిన్న విషయం చెప్తానండి. మనం ఏరోప్లేన్లో ప్రయాణం చేస్తూ వెళ్ళేటప్పుడు
అకస్మాత్తుగా టర్బులెన్స్ వస్తుంది, చాలా కుదుపులు, కొంచెం మనం భయానికి లోనవుతాం. లోనైనప్పుడు మనకి ధైర్యం చెప్పేవాళ్ళు ఒకళ్ళు కావాలి. ఇక్కడ 3 ఉన్నారు ధైర్యం చెప్పేవాళ్ళు. మొట్టమొదటి ధైర్యం చెప్పేవాళ్ళు మన తోటి ప్రయాణికులు, పక్క సీట్లో కూర్చున్నవాళ్ళు. ఏం పర్లేదులేండి అంటారు. అది అంత విశ్వసనీయం కాదు, ఎందుకంటే వాళ్ళు మనలాంటి వాళ్ళే. వాళ్ళు ఏదో ధైర్యం చెప్తున్నారు తప్ప వాళ్ళకి తెలియదు. మేకపోతే గాంభీర్యం అది. రెండోది, లోపల నుంచి పైలట్ గారు అనౌన్స్ చేస్తారు, కంగారు పడొద్దు, మనం సేఫ్గా ఉన్నాం, పెద్ద ఇబ్బంది. అది దీనికన్నా బెటరు. దానికన్నా కింద గ్రౌండ్ కంట్రోల్ వాళ్ళు మనకి డైరెక్ట్గా చెప్పి, మీరు బాగానే ల్యాండ్ అవ్వబోతున్నారు, మేమంతా చూస్తాం మిమ్మల్ని పైనుంచో కింద నుంచో, ఏం భయపడద్దని చెప్పి దాంట్లో ధైర్యం ఎక్కువ ఉంటుంది. ఈ శుభపంతు వరాళి కానీ శుభాళి కానీ మీరు ఇట్లాంటివి, ఈ కీర్తన అంతా ఆయనకు తెలుసు. మీరు ఎందుకు ఊరినే గుండెలు బాదుకుంటారు, టెన్షన్ పడతారు, భారం ఆయన చూసుకుంటాడు కదా అని ధైర్యం చెప్పే కీర్తన ఇది. ఈ ధైర్యం చెప్పేటప్పుడు శుభపంతు వరాళ్ళు మీరు చేసేది చూడండి, బాగానే ఉంది. ఇది పక్క సీట్లో ఆయనకు ధైర్యం చెప్పడం లాంటిది. ఇది తప్పనేం కాదు, ఇది ఒక ఫ్లేవరు. నేనైతే ఇది ఏ మధ్యమావతిలోనో ఏ కళ్యాణ్లోనో మీరు చేశారనుకోండి, ఇదే భావం, మనకు కొంచెం ధైర్యం కలుగుద్ది, అంతకుమించి మరేం లేదు. చాలా చక్కగా చేశారు, అభినందనలు. థ్యాంక్ యూ. స్వప్న గారు ఎంత బాగుందో వినడానికి. ఇది శుభాలి నాకు ఇప్పుడు తెలుసు, కానీ గుర్జరీ తోడి అలాగే దీన్ని ఎప్పుడు హ్యాండిల్ చేసేది. చాలా హాయిగా ఉంది వినడానికి. తారస్థాయిలో ఆ దైవదం అంత ఈజీ కాదు. పంచమం లేనప్పుడు యూ డోంట్ హ్యావ్ ఎ సపోర్ట్. డైరెక్ట్గా ఐ థింక్ రిషభ నుంచో గాంధార నుంచో మీరు యు హిట్ ది దైవదం. అది చాలా ప్రాక్టీస్ కావాలి. అండ్ ఆ రవ సంగతి ల్యాండింగ్ చెప్పినట్టు ఉండొచ్చు, బట్ రవ సంగతి మాత్రం చాలా బ్యూటిఫుల్గా ఉంది ఆ ప్లేస్లో. యు గో అప్, ఒక మీటియార్ లాగా థప్ అని మళ్ళీ రావాలి. చాలా బాగుంది, ఇంతకు నేను చెప్పలేను. మధుకర్ గారు సూపర్బ్ కాంపోజిషన్, ఎంత అందంగా ఉందో. అది గుర్జరీ తోడి కొంచెం కడుపులో దేవుతుంది రాగం, అది ఉన్న దానికి ఒక బ్యూటీ. ఒక్కొక్కప్పుడు అది దేవడమే మనకు ఆనందం ఉంటుంది. సో ఆహిర్ భైరవ్ అయినా గుర్జరీ తోడి అయినా అంత అందంగా ఉంది. బ్యాక్గ్రౌండ్లో శుభంతురాలు వచ్చినా యూ డోంట్ హ్యావ్ టు బీజిఎంలో దాని గురించి వరి అవ్వక్కర్లేదు. అది ఒక ప్రయోగంగా ఎందుకు అనుకోకూడదు? మదర్ రాగం ఈ శుభపంతురాలి, దానిలోంచి డెరైవేటివ్ ఇది శుభాలిలో చేసామని చూపించేట్టుగా ఉంటే యూ డోంట్ హ్యావ్ టు చేంజ్ ద శుభపంతురాలి బ్యాక్గ్రౌండ్స్. పాట మాత్రం ఆథెంటిక్గాను స్పష్టంగా గుర్జరీ తోడి శుభాలిలో ఉంది, చాలా బ్యూటిఫుల్గా ఉంది. స్వప్న గారు చాలా చక్కగా పాడారు. అండ్ ఐ లవ్ యువర్ వాయిస్. ఆ క్వాలిటీ, ఒక ఏదో స్పెషల్ క్వాలిటీ ఉంది మీలో. ఐ లైక్ ఇట్ సో మచ్. అండ్ కాంపోజిషన్ చాలా చక్కగా ఉంది. శుభాలి తను చెప్పినట్టు ఆ సని దమ గరిస వచ్చినప్పుడు ఆ పంచమం వదిలేసి మాని పట్టడం ఇట్స్ ఎ బిట్ డిఫికల్ట్. అది స్లిప్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంది, అవ్వకుండా చక్కగా పాడారు. అండ్ ఆ సంగతి, ఫాస్ట్ సంగతి వాజ్ వెరీ గుడ్. అటెంప్ట్ చేయడమే చాలా కష్టం, చక్కగా చేశారు. కొత్తగా కౌగిట నన్ను కూడితివిప్పుడే నీవు, ఎత్తిన చేతుల నీకు ఏడమొక్కేది. అత్తిన శ్రీ వెంకటేశ అలమేలు మంగనేను, అత్తిన శ్రీ వెంకటేశ అలమేలు మంగనేను, ఒత్తుల నుండిన నా భోగముని చేతిది. అత్తిన శ్రీ వెంకటేశ అలమేలు మంగనేను, పొత్తుల నుండిన నా భోగముని చేతిది. మరవకు అయ్య నీవు మాటలెన్నైనా కలవు, తర్వాత చేసేటి తగవు నీ చేతిది. మరవకు అయ్యా. ఫ్రీడమ్ ఫిజికలీ రిఫైన్డ్ రైస్ బ్రాన్ ఆయిల్ అన్నమయ్య పాటకు పట్టాభిషేకం కార్యక్రమంలో కాసేపు విరామం. శ్రీరంగ శిశువు శ్రీరంగ శిశువు ఎదురా రఘుపతికి నీ విటు రావణ, నేడు ఇదేమి బుద్ధి తలచితివి ఇట్లాయ బ్రతుకు. అణురేణు